ఈ తులసి యొక్క విత్తనాలండి, ఈ వెన్ను ఉంటుంది కదండి, ఈ ఎండిపోతుంది. ఎండిన తర్వాత దీన్ని ఎండిపోయిన వెన్ను అంటాం. దీన్ని ఇలా తీసుకుని కనుక మనం పామితే ఇందులో విత్తనాలు వస్తాయండి బయటికి. ఈ విత్తనాలను మీరు కలెక్ట్ చేసుకుని ఎవరికైతే సంతానం లేదో, లేడీస్లో ఉన్న అనేక రకాల గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, వాటికి చాలా అద్భుతంగా ఈ గింజలు అనేవి పనిచేస్తాయి. ఏం చేయాలి, మీరు ఆ వెన్నులు కోసుకుని, తులసి మొక్క వెన్నులు, ఆ వెన్నుల్ని బాగా ఎండబెట్టి నలిపితే అందులోంచి గింజలు వస్తాయి. ఆ గింజల్ని మీరు సన్నటి చూర్ణం చేసుకుని ఆవు పాలలో కలుపుకుని, ఏ రోజైతే మీరు స్నానం చేస్తారో, 4వ రోజు అయితే 4వ రోజు, 6వ రోజు అయితే 6వ రోజు, 5వ రోజు అయితే 5వ రోజు, ఆ స్నానం చేసిన రోజు నుంచి 10 రోజులు తినాలండి. ప్రతి మెన్సెస్కి మీరు అలా తినాలి. అలాగా ఒక 3 నుంచి 6 మెన్స్ట్రువల్ సైకిల్స్ కనుక మీరు ఈ విత్తనాల్ని, స్త్రీలు ఎవరైతే సంతానం ఆశిస్తారో, సంతానం కలగట్లేదని భయపడుతున్నారో, వాళ్ళు దీనిని ఆ విధంగా తీసుకుంటే 6 నెలల లోపల చాలా మంచి రిజల్ట్ ఇచ్చి చాలామందికి సంతానం కలిగే అవకాశాన్ని ఈ తులసి గింజలు అనేవి పెంచుతాయండి. అదేవిధంగా ఈ తులసి అనేది హయ్యెస్ట్ ఆక్సిజన్ ఇచ్చే వాటిలో ఒకటండి, ఒక మొక్క. చాలామంది హిందువుల ఇళ్లలో తులసి కోట, తులసి మొక్కలు పెంచుకుంటారు. ఎందుకోసం పెంచారంటే దీని యొక్క ఆరా ఏదైతే ఉందో, అంటే చుట్టూరు దాని యొక్క ఆరా, అంటే మనిషికి ఉంటుంది, మొక్కకి ఉంటుంది, ప్రతి ప్రాణికి కూడా ఒక ఆరా ఉంటుందండి. ఒక అద్భుతమైన ఆరా ఉంటుంది తులసి మొక్క దగ్గర. ఆ ఆరా ప్లస్ దాని యొక్క స్మెల్కి బ్యాడ్, అంటే అయితే మనం భగవంతుడు ఉన్నాడో అదేవిధంగా బ్యాడ్ ఇవి కూడా ఉంటాయని, అంటే ఈవిల్ స్పిరిట్స్ అంటాం కదా మనం, చెడు ప్రభావం కలిగించే దెయ్యాలనండి, ఇంకోటి అనండి, రకరకాలుగా పిలుచుకుంటాం మనం, గాలని అదని ఇదని. ఈ స్మెల్కి, దీని యొక్క ఆరాకి ఇది ఇంటి దగ్గర చుట్టూరు వేసుకుంటే ఆ ఏవి కూడా మన ఇంటి చుట్టుపక్కలకు కూడా రావండి. అదేవిధంగా అనేక రకాల అంటువ్యాధుల నుంచి మనల్ని కాపాడటానికి ఈ తులసి యొక్క వాసన అనేది మనకి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ విధంగా మనం తులసి యొక్క మొక్కని పవిత్రతే కాకుండా, అంటే భగవంతుని యొక్క ప్రతిరూపంగా, లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపంగా మనం కొలిసి పూజ చేయడమే కాకుండా అనేక రకాలైన ఆరోగ్యంగా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి ఒక పవిత్రత కల్పించి మన పూర్వీకులు అందరూ కూడా దాన్ని ప్రతి ఇంట్లోనే వేసుకుని, దాని యొక్క ఏదైతే ఆరా ఉందో, దాని యొక్క శక్తి ఉందో, దాని యొక్క ప్రభావం ఉందో, దానివలన మానవాళికి ఎన్నో రకాలైన ఉపయోగాలు కలగాలనే దాన్ని ఒక పవిత్ర వృక్షంగా చూపించండి మనకి. దాన్ని ప్రతి ఇంట్లో వేసేలాగా మన పూర్వీకులు ప్రయత్నించారు, మనకి ఇచ్చారు కూడా దాన్ని ఒక మహత్తరమైన సంపదగా. ఓకేనండి. అంచేత అందరూ కూడా తులసి మొక్క గురించి జాగ్రత్తగా రాసుకోండి. చక్కని 2 చిట్కాలు చెప్పాను, అవి మీరు ఆచరించి చూసుకోండి. 90% ఫలితాలు ఉంటాయి. 100% ఏది రాదండి. ఎందుకు అంటే వాడడంలో తేడా అయి ఉండొచ్చు, మనం కలెక్ట్ చేసిన మూలికి తేడా ఉండొచ్చు, లేకపోతే మనం కలెక్ట్ చేసిన ఒక మంచి ముహూర్తం కాకపోయి ఉండొచ్చు. అందుకనే అన్నీ కూడా ఆదివారం కలెక్ట్ చేసుకోమని చెప్పేది. ఎందుకంటే ఆదివారం నాడు ప్రతి మూలికలోని చాలా అత్యధికంగా శక్తులు ఉంటాయి కాబట్టి, అంటే మెడిసినల్ పవర్స్, ఆ రోజున కలెక్ట్ చేసుకోమని నేను చెప్తానండి. ఏదైతే మన పూర్వీకులు గ్రంథాల్లో రాశారో అయ్యే నేను చెప్తున్నా. అనేక గ్రంథాల్లో తీసుకుని నేను మీకు చెప్తున్నా. మీరు కూడా ఈ గ్రంథాలు, అనేక గ్రంథాలు కనుక స్టడీ చేస్తే నేను చెప్పి చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. మీరు ఇంట్లోనే అనేక రకాలుగా ఈ మొక్కలను కానీ వీటిని కానీ వాడుకుని చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి హాస్పిటల్కి వెళ్ళకుండా మనం హ్యాపీగా ఉండొచ్చండి ఇంట్లో. ఓకేనండి. నమస్కారం.